ఒక పర్వతం లాంటి స్థితిలోనికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది కృంగిపోతూ ఉంటారు చిన్న స్థితిలోనే. కొంతమంది చిన్న ఒక 2 అడుగులు కొంచెం కష్టంగా బాధపడిపోతారు, ఇంకా కృంగిపోతూ ఉంటారు. ఇంకా నాకు సహాయం చేసేవారు లేరా అని కొన్ని బాధపడిపోతూ ఉంటారు. కానీ సహాయం చేసే దేవుడు మనకు వెంటనే ఉంచున్నాడు. సహాయం చేసే దేవుడు వెంటనే అద్భుత కార్యాలు చేయడం వెంటనే మన చుట్టూనే ఉంచున్నాడు. దేవునికి స్తోత్రం. మరొక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ప్రియులారా, ఈరోజు కొమ్మలు పెరుగును అని రాయబడింది. తర్వాత అతనికి సౌందర్యము కలుగును రాయబడింది. తర్వాత లెబానోనుకున్న సువాసన. ఈరోజు 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, పెరుగుదల. పెరిగేటప్పుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వేరువేరుగా కనపడతాయి. గాలి వచ్చినప్పుడు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి పెరుగుతున్నప్పుడు. ఎందుకని? నేత కొమ్మలు కాబట్టి ఆ గాలి ఎక్కువ రావటం ద్వారా కొమ్మలు ఇరిగిపోయినంత మాత్రాన ఆ చెట్టు మరొక కొమ్మ రాకుండా ఉంటుందే? ఇలా ఈసారి మనలో బలమైన కొమ్మలు వస్తూ ఉంటాయి, అన్ని నేత కొమ్మలు అనేకం వస్తూ ఉంటాయి. వచ్చి అది పెద్ద వృక్షంగా మార్చబడుతుంది. అంటే ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు వచ్చినప్పుడు మన ఆత్మీయ స్థితి ఇంకా గట్టిపడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని మీద ఆధారపడతాం, ఇంకా దేవుడు మీద ఆధారపడి ఇంకా దేవుని దగ్గర అయిపోతాం. ఏందో తెలుసా? ఈ శ్రమ మనల్ని ఒక మంచి మార్గంలోకి నడిపిస్తుంది. ఈ బాధ ఇంకా దేవుని పైన ఆధారపడటానికి. మనకు బాధ లేకపోతే, కష్టం లేకపోతే, అవమానం లేకపోతే, నిందలు లేకపోతే నేను అసలు దేవుని బిడ్డనే కాదంటాడు ఒక ఆయన. అయితే అంటే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు ఇవన్నీ వచ్చినప్పుడు నా దేవుడు ఏందో నాకు అర్థమవుతుంది. ఆయన మీదికి వెళ్ళినప్పుడు ఆయన అన్నిటిని తప్పించినాడు. అబ్బా, నా దేవుడు ఉండబట్టి కదా నాకు ఏంటి తప్పించేశాడు. లోకస్తులకు భయం భయం భయం, కానీ నాకు భయం లేదు. ఎందుకంటే నా దేవుడు నాకున్నాడు. అంటే మీదికి వచ్చినా సరే నాకు అలా పక్కకు తప్పించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరణకరమైన రోగం వచ్చింది ఎవరికి? లాజరుకు. కానీ దేవుని మహిమ కోసం వచ్చిందని రాశాడు. అంటే మరణమే దేవుని మహిమ కోసం వస్తే దేవుడు ఊరుకున్నాడా? లేకుండా బ్రతికించకుండా ఊరుకున్నాడా? అది దేవుని మహిమ కోసం. కానీ కొన్నిసార్లు దేవుని మహిమ కోసం కొన్ని అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. దాని ద్వారా దేవుడు మహిమ పొందుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తాం. దేవుడు తన కార్యమును జరిగించి బిడ్డను అద్భుతంగా స్వస్థపరచుబడును గాక. రాహేలమ్మకను ప్రత్యేకంగా దేవుడు దీవించును గాక. కుటుంబానికి నెమ్మది కలుగును గాక. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవయస్సు ప్రభని స్తోత్రాలు. ప్రభా, నీ ప్రియ బిడ్డ ఎందు బైబిల్ సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. ఆ తండ్రి అందుబాటులో ఉండి వెంటనే రావడానికి మీరు ద్వారాలు తెరిచారు. నేను వస్తున్న ద్వారా వీళ్ళు దీవించబడాలి, ఆశీర్వాదించబడాలి. నేను సేవకులుగా ప్రభు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు, మా దేవుడు మాకు సహాయం చేశాడని సాక్ష్యం చెప్పుకునేదానికి ప్రభు ఏమైనా మా నార్మల్ రిపోర్ట్ అని చెప్పాలి తండ్రి. ఎటువంటి భయం, ఎటువంటి ఆందోళన, ఎటువంటి చింత అనేది లేకుండా నాయన నీ బిడ్డని కనికరించమని, ధైర్యపరచమని, బలపరచమని తండ్రి. నరములకు ఎముకలకు సత్వ రాయిచ్చమని ప్రార్థన చేస్తున్నాం. త్వరగా కార్యములు జరిగించండి కుమారుల విషయంలో తండ్రి. నేను త్వరగా నీ బిడ్డ ప్రభు ఆరోగ్యకరంగా మార్చబడి ఆత్మీయంగా ముందుకు సాగి ఇంకా నీ కొరకు జీవించండి. అనేక ఆత్మలు నీ దగ్గరికి నడిపించి గొప్ప సాధనంగా వాడుకోండి తండ్రి. గొప్ప దేవుడు అయిన నీకు స్తోత్రములు తండ్రి. సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రములు తండ్రి. అయా కృపా కనికరం కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది కదా ప్రభువా. అయ్యా నాయన, మరొకసారి మీకు ఆయపనస్తంతో నీ బిడ్డను ముట్టండి తండ్రి. ఈ రాత్రి వేళ సమయం మీరు దర్శించండి మా తండ్రి. నీ బిడ్డను ప్రభు దర్శించి ఆ బాధ నుండి, ఆ శ్రమ నుండి, ఆ ఇబ్బంది నుండి, నొప్పి నుండి విడిపించండి తండ్రి. నాయన డాక్టర్లకు మించిన డాక్టర్ నాయన పరమ వైద్యుడు తండ్రి. ఎక్కడ 2-3 కూడా ప్రార్థన చేసిన వారి మధ్యలోకి వస్తానని చెప్పిన దేవుడు కదా నాయన. నాయన తోమ నమ్మలేదు తండ్రి, మీరు వస్తారంటే ప్రభా. నాయన నమ్మిన వారికి, చూసిన వారికి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పినావు కదా తండ్రి. నాయన మేము నమ్ముతున్నాం తండ్రి. నువ్వు మా మధ్యలోనే మాతోనే ఉన్నావని, ఆత్మస్వరూపిగా సంచరిస్తున్న దేవుడు అని నమ్ముతున్నామయ్యా.
నీ బిడ్డను ప్రభా నీవు ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. నాయన తెలిసి తెలియక జారిపోయిన ప్రతి పొరపాటును విడిపించండి నాయన. నీ వాక్యం చేత శుద్ధి చేయండి తండ్రి, రక్తం చేత శుద్ధి చేయండి తండ్రి, సరిచేయండి నాయన. నీకు వందనాలయ్యా. నీ బిడ్డను ప్రభా శరీరంలో ఉన్న బలహీనతలు, అనారోగ్యం అయ్యా మీరు తొలగించండి అయ్యా. నూతన రక్తాన్ని పుట్టించండి అయ్యా. నూతన శక్తితో నూతన ప్రభావంతో నింపమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మా ప్రభు నీకు వందనాలు. నీ దాసుడు ప్రభు జగన్ బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ప్రభు. మీ విడకిచ్చిన నెమ్మది బట్టి, ఆరోగ్యం బట్టి, సమాధానం బట్టి వందనాలు నాయన. కుటుంబంలో ప్రభు కోడల విషయంలో ప్రభు జారిపోయిన పొరపాటు బట్టి ప్రభు నాయన మరొకసారి క్షమించమని నాయన మీ బిడ్డను ప్రభు మరొకసారి దర్శించి బలపరిచి మరణ ప్రభావం చక్కని ప్రభావైన సంతానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేసిన బిడ్డలకు నెమ్మది, ఆరోగ్యం, సమాధానం ప్రభు, కుటుంబానికి సమాధానం, సంతోషం దయచేయండి ప్రభు. నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డలు ప్రభు ఎంతో ఆశపడి నీ సన్నిధిలోకి వస్తూ నిన్ను స్తుతిస్తున్న నీ బిడ్డలు తండ్రి అయ్యా, నిన్ను గణపరుస్తున్న నీ బిడ్డలు నాయన. నీ బిడ్డల కొరతలు తీర్చండి, కొరతలు తీర్చండి నాయన. కుటుంబం సమస్యలు కొట్టివేయండి తండ్రి. కుటుంబానికి నెమ్మది దయచేయండి అయ్యా. కుటుంబంతో ప్రభావైన ఆశీర్వాదం దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఎక్కడ మీ ప్రభావైన ప్రార్థన పరుగు పరుగును వస్తాడు తండ్రి. ఎంతైనా లెక్క చేయకుండా ప్రభావ పెట్రోల్ కోసం వస్తా ఉంటాడు తండ్రి నాయన. నీ మీటింగ్ విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి పనిచేస్తుండగా తండ్రి నేను శ్రద్ధ కలిగి ప్రభావైన ఆశపడి వచ్చిన వారిని మీరు దీవించే దేవుడు కదా తండ్రి అయ్యా. మీరు అభివృద్ధి పరిచే దేవుడు కదయ్యా. త్వరగా నీ బిడ్డలు ప్రభు కోలుకునేదానికి, త్వరగా మీరు బిడ్డలు సిద్ధపడేదానికి, త్వరగా ప్రభావాన్ని తేలికపరచబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, మా ప్రభా నాతో పాటు ప్రభా సేవ పరిచయాలు పాలుభాగస్తులుగా ప్రభా పాల్గొన్న ప్రభా నయోమిని ప్రభా మీరు పేరు మార్చినందుకు నీకు వందనాలు. నిస్తేరుగా మార్చినారు నీకు వందనాలు ప్రభా. ఎంత దూరమైన లెక్క చేయకుండా బండి మీద కూర్చొని ప్రభా నైనా ప్రభు సేవ పరిచయాలు ప్రభావైనా సహకారంగా నిలిచి నీ బిడ్డను దీవించండి. ప్రాముఖ్యంగా ప్రభావైనా నన్ను బలపరచండి, ప్రార్థన అంగీకరించండి ఆయన. మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి మీ బిడ్డను ఆశీర్వాదకరంగా మార్చమని అయ్యా ఈ గృహమంతా వెలుగుమయంగా మార్చి నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో, యేసయ్య బలము కలిగిన నామములో ప్రత్యేకంగా ప్రభావైన మన జ్ఞాన ప్రభు సిస్టర్ గురించి ప్రార్థన చేస్తున్నాడు. జ్వరంతో భయంకరంగా బాధపడుతూ ఉన్నప్పుడు మీరు కాస్త నెమ్మదినిచ్చినందుకు, అందులో పసిరికలతో బాధపడుతున్నాయా సిస్టర్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తెను బట్టి వందనాలు తండ్రి. త్వరగా వివాహ విషయంలో కార్యం జరిగించమని, నీ చిత్తం జరిగించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం తండ్రి ఇప్పుడు ఎల్లప్పుడూ నీతిమైన సన్నిధి అయిన సమాధానమైన వెలుగు మనందరికీ తోడుగా నడిపించబడుతుంది గాక. ఆమేన్. తండ్రి దేవా యేసయ్యా, తండ్రి నీ దాసుడినైన విజయ కుమారుడినైన నా ఇంటికి అనగా నీతిగా నన్ను నడిపించినందుకు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నా బిడ్డ అక్కడ బాధపడతానని మీ దాసుని బయట పంపించిన అయ్యా జయను నేను విజయను నేను నయమనములు పాస్టర్ను జయను నడిపించినందుకు సాయంకాలం తండ్రి అందరి బట్టి నీకు స్తోత్రము తండ్రి. నైనా ఎంత వాళ్ళ ప్రయాణంలో నైనా జ్ఞాపకం చేసుకొని నా ఫోన్ కాలు నైనా నడిపించినావు తండ్రి. అందరిని బట్టి నీకు కృతజ్ఞత. మరి తిరిగి నైనా వాళ్ళ ప్రయాణంలో వెళ్తున్నావు ఉన్న స్థలానికి, నివాసానికి వారిని కాపుదల తోడవచ్చు, నీ సన్నిధి తోడవచ్చు. ప్రతి ప్రయాణంలోని కాపుదలది నీ దాసుడు పెట్టిన ప్రతి నైనా పనిని తలపును నెరవేరుస్తున్నాయి తండ్రి. నీ దాసుడు ఏదైతే అనుకున్నాడో అవి నెరవేర్చుటకు నీ కాపుదల నీ హస్తం నీ సన్నిధి తోడుగా వచ్చి ఎల్లప్పుడూ నైనా ఎటువంటి బలహీనతలనైనా దరికి చేరకుండా, ఎటువంటి శోధనలు ముట్టకుండానైనా ప్రతి ప్రయాణంలో స్వార్థ పనిని మాట వివరించడానికి దూరమనకలు దగ్గరనకలునైనా వెళ్తుంటారు నైనా. ప్రతి ప్రయాణంలో పరిచయంలో నీ మాటలు వివరించడంలో నైనా నీ శక్తితో, నీ బలముతో, నీ ఆత్మతో నింపి నైనా నీ శిలువ సాటును మరుగుపరుచుకుని ఆయన దీవించి ఆశీర్వదించమని. మరి మందిరం కట్టబోతున్నాం కదా ఆయన
మందిరం త్వరగా పూర్తి చేసి ఆయన ఏవైతే అవసరమై ఉన్నాయో మందిరానికి సమస్తాన్ని ఆయన సమకూర్చి త్వరగా పూర్తి చేసి మేము అందరం కూడి ఆయన నిన్ను ఆరాధించాలని భయపరిచే కృపను దయ ప్రేమను ఆయన దీవించమని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ఆయన నా ఇంటికి నడిపించినందుకు జ్ఞాపకం చేసుకుని నడిపించినందుకు ప్రతికూలన్నీ ఇలా నిన్ను స్తుతించే భాగ్యం ఏమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి బతిమాలి పడికి వేడుకొని పొందుకొని నాన్న తండ్రి. తండ్రి ప్రేమ నమ్మదగిన తండ్రి కుమార పరిశుద్ధాత్మను స్వస్థతని శుద్ధిని గ్రహించగి మార్చన పవిత్రాత్మశక్తుల అధికారం ఏర్పరిచి తండ్రి కీడు దరిదాపులో రాకుండా ఎటువంటి ఆరోగ్యం సమీపించకుండా నిబిడకు ఆరోగ్యం దయచేయమని నిబిడకు భద్రత దయచేయమని ఆశీర్వాదం దయచేయమని వెలుగు దయచేయమని తండ్రి సంపూర్ణ స్వస్థత దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రభు స్వస్థతని మార్చమని ఇప్పుడు కార్యములు జరిగించమని నిబిడకు మంచి నిద్ర ఆరోగ్యం దయచేయమని